సో మన బెట్టింగ్ మాఫియా హెడ్, మన పత్తి గింజలకి సీనియర్ మోస్ట్ మన హర్ష సాయి గారు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ హర్ష సాయికి దగ్గర దగ్గర ఇప్పుడు 15 కోట్ల రూపాయల బెట్టింగ్ డబ్బులు అయితే ఆగిపోయి, అంటే ఇవ్వాల్సింది, ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీజ్ చేసేసింది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. మనోడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. అందరూ కొందరు దుబాయ్ అంటున్నారు, కొందరు బ్యాంకాక్ అంటున్నారు, కానీ ఎక్కడో ఉన్నాడు, పారిపోయి ఉన్నాడు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. దగ్గర దగ్గర 25 కేసులు, ఒక రేప్ కేసు, మొత్తం 26 కేసులు ఈ హర్ష సాయి మీద ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. తెలిసిన వాళ్ళు ఆచూకీ కిందన తెలిస్తే వాళ్ళకి నజరానా ఉంటుంది. దగ్గర దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల నజరానా అయితే ఉంది. నజరానా ఉంటుంది. దగ్గర దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల నజరానా అయితే ఉంది హర్ష సాయి గురించి చెప్పిన వాళ్ళు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మనం ఎవరి గురించి తెలుసుకోవాలనేది బొమ్మ బొక్కు వేసి చేద్దాం. బొమ్మ పడితే టేస్ట్ తేజ, బొక్కు పడితే సిరి హనుమంత్. ఓకే, వేసుకో. ఓకే, బొమ్మ పడ్డది కాబట్టి సిరి హనుమంతు. సో ఈ సిరి హనుమంతు అనే అమ్మాయి విశాఖపట్నంలో పుట్టింది. మా వైజాగ్ పిల్ల అనమాట. సో అమ్మాయి చిన్నతనంలోనే మంచి చలాకి లాగిగా మొత్తం చాలా యాక్టివ్గా ఉండేది. అప్పుడే వచ్చిన టిక్ టాక్ లో ఫేమస్ అయింది, డాన్సులు వేసింది. అమ్మాయి చాలా అందంగా ఉండడం వల్ల చాలా వైరల్ అయిపోయింది, చాలా ఫేమస్ అయిపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో అప్పుడు ఆ టిక్ టాక్ నుంచి నెమ్మదిగా ఆమె షార్ట్ ఫిల్మ్స్ లోకి వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు? నాకు తెలీదమ్మా, తెలీదండి. మన పత్తి గింజల టీమ్ మెంబర్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్, తర్వాత దీప్తి సోనాయన నెమ్మదిగా అలా ఫేమస్ అవ్వడం వల్ల నాగార్జున సాబ్ చూసారు అమ్మాయి బాగుంది, చాలా చక్కగా ఉంది, బిగ్ బాస్ 5కి రావాలని ఆహ్వానం పంపిస్తే అమ్మాయి పిలిచినంటే వెళ్ళిపోయింది. ఇంకా బిగ్ బాస్ లో ఈ పత్తి గింజ ఎవరు? నిన్న మాట్లాడుకున్న షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమాయను దోమాయను అన్ని చేసింది. చీవుడు కూడా రే తప్పురా రాలేదులే బయటికి. సో ఆ పత్తి గింజలు ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఈ పాప చేసిన పత్యాపారం ఏంటంటే బెట్టింగ్ యాప్లు. బెట్టింగ్ యాప్లు మామూలుగా కాదనమాట. చాలా ఫేమస్ గా చేసింది. ఎన్ని మందో అంటే చాలా రోజుకొకటి గంటకొకటి నిమిషానికొకటి చేసుకుంటూ బోల్డ్ డబ్బులు సంపాదించేసింది. పెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. ఇంకో ఆప్షన్ లేదు. ఆ తర్వాత చిన్న చిన్న షోలు అవి చేసుకుంటూ హ్యాపీగా ఉంది. సో బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బులంతా అందులోకి 10 లక్షలు తీసి ఈ కోకాయి నగలన్నీ కొన్నాడు. ఆ బెట్టింగ్ డబ్బులన్నీ తీసుకెళ్లి బ్యూటీ పార్లర్స్, బ్యూటీ పార్లర్ అంటే చిన్న చిన్న పార్లర్ కాదండో, బ్యూటీ పార్లర్ హాస్పిటల్ సిట్టింగ్ 80,000 రూపాయలు మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళీ చెప్తున్నాను, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తారు. సో ఎవరు చెప్పారు సార్ అని మన రైతు బిడ్డ ఉన్నారు కదా, ఆ రైతు బిడ్డగాడే వెళ్ళాడు. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని. ఆ రైతు బిడ్డగాడు కర్రి బర్రె బిడ్డగాడు నా లోపలికి వెళ్ళి తెల్లగా అయిపోయి వచ్చాడు. ఇలా తెల్లగా మారి ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది. అంటే ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కి దగ్గర దగ్గర ఒక 30 మంది వచ్చారు. ఆ 30 మంది ఈ బెట్టింగ్ మాఫియా, మొత్తం అందరూ బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళే. ఇక్కడ కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. ఆ బెట్టింగ్ మాఫియాకి హెడ్ మన హర్ష సాయి అన్న. హర్ష సాయి అన్న వెళ్ళి రిబ్బన్ కటింగ్, అగరబత్తులు మొత్తం పాపకి స్వీట్ తినిపించడం, ఆ పాప ఈ బాబుకి స్వీట్ తినిపించడం. 3 హాస్పిటల్ అయితే పెట్టింది. కాకపోతే అంతా మోసం, దగా, కుట్ర. ఇది వ్యాపారం. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తామని చెప్పి మళ్ళీ ఈ 30 మంది ఇన్ఫ్లుయెన్సర్సే ఆ హాస్పిటల్ని ప్రమోట్ చేశారు. మొత్తం అంతా నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తాం. స్వర్ణ భస్మం ఇది ఒక్క నెల రోజులు వాడితే మీరు దగదగా మెరుస్తూ మెర్క్యూరీ లైట్ లా వెలిగిపోతారు. మొత్తం బోల్డ్ కంప్లైంట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద మాఫియా నడుస్తుంది. నేనెవరో గుర్తుందా? లేదే. మొత్తం నల్లగా స్కిన్ అంతా, ఎంట్రుకలు రైన వాళ్ళు ఎంట్రుకలు, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా. సరిగా చూడవయ్యా, ఆ ఫోటోలో ఉన్నది నేనే.
ఉంది. 3 హాస్పిటల్ ఓపెన్ అయ్యాయి, 6 కోట్లు, ఇంకా మొత్తం అంతా కలిపితే 10 కోట్ల సంపాదన అయితే అమ్మాయి బెట్టింగ్ యాప్ల ద్వారా తీస్తుంది. మనుషులు చెత్త బతుకులు. వీళ్ళు చూపిస్తారు, కవ్విస్తారు, నవ్విస్తారు. అమ్మాయి కాబట్టి అందంగా హాయ్ ముద్దు ముద్దు మాటలు మాట్లాడి అందరినీ పిలుస్తుంది. పిలిచినాక నొక్కమంటుంది, నొక్కాక మొత్తం పోగొట్టుకుంటారు. మన వాళ్ళు అసలైన ముద్దపప్పు గన్నేరు పప్పు మన టేస్టీ తేజ. మనోడు బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేస్తారు. సో తోడు లేడు అన్నట్లు బెట్టింగ్ యాప్లు రోజుకి ఒకటి, నిమిషానికి ఒకటి, గంటకు ఒకటి చేయడం, నొక్కడం, నొక్కించడం. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? గంటకొకటి, నిమిషానికి ఒకటి చేసుకుంటూ నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. తీసుకొచ్చి బెట్టింగ్ యాప్లు నొక్కించి బోల్ డబ్బులు సంపాదించారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. సంపాదించి 28 కాఫీ షాప్ ఫ్రాంచైజీస్ చేత పెట్టాడు. అరే ఏంట్రా ఇది? ఎక్విప్మెంట్స్ అన్ని కలిపి దగ్గర ఒక 4-5 కోట్లు పెట్టుబడి, 10 కోట్లు పెట్టుబడి. మనం ఇంకా కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఇంకా రేపు నుంచి ఇంకా BMW కార్లు, ఇంకా హెలికాప్టర్లు అన్నీ. నమస్కారం, చేసుకో. Alikia Chitti Pickles. Alikia Chitti Pickles. Try பண்ணுங்களா? ట్రై பண்ணுங்களா? అంటే పాప ఏం చేస్తదంటే ముందు ఇలా చూపిస్తుంది. ట్రై பண்ணுங்களா? చూసుకోవచ్చు అన్ని వీడియోలో ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది. యంగ్ పికిల్స్ ఆంధ్ర తెలంగాణ ரொம்ப ఫేమస్. యంగ్ పికిల్స్ ఆంధ్ర తెలంగాణ ரொம்ப ఫేమస్. అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. గాయ్స్, నన్ను రోజు వీడియోలు తీసేది ఎవరో తెలుసా? నాకు తెలీదా? எல்லாம் வெரைட்டிஸ் பிக்கிள்ஸ், நான்வெஜ் பிக்கிள்ஸ் எங்க கிட்ட அவைலபிளா இருக்கும். ఆడమావు చూడండి అక్కడ ఏముందో. ఈ 3 అక్క చెల్లెలు ఉన్నారు కదా, ఈ 3 అక్క చెల్లెల్లో తిట్టిన బూతులు ఆషామాషి కాదు. వీళ్ళు కించపరిచి మరీ వాడిని తిట్టారు. వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టిండ్రు రిప్లైగా. అండ్ మనోడు జస్ట్ ఇట్లా నమస్కారం పెడుతూ రెస్పెక్ట్ ఇస్తూ మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. అందులో తప్పే ఉంది. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. అంత మాట్లాడేసిందేట్రా. గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడుతుంది. కాబట్టి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతుంది. రా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? కొడకాన్ని తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. ఎవరు ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. అంత స్మూత్ గా కూడా అడగలేదు నేను, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడుతూ ఇలా తిట్టాల్సి వచ్చింది. నువ్వు ఏంటి నిజం ఏదబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. ఇదేంకో అబద్ధమా? చూడండి అక్కడ ఏముందో. పిచ్చి మొహం నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చెప్పమన్నా కదా. దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. వెళ్ళు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్ గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడుతుంది, పుణ్యం ఉంటుంది. స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ కి అయితే రాలేము. నేను కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను అనమాట. ఎవరికి తప్పు ఏంటి అని చెప్పి వాయిస్ అయితే క్లియర్ ఉంది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే రా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి?
క్లియర్ గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఇది 90s 80s 90s 70s 90s 60s ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. 2025 లో బతుకుతున్నాం. 2025 లో బతుకుతున్నాం. సూపర్ వుమన్. ఈ జనరేషన్ లోని ప్రజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు. సిచ్యువేషన్స్ అంతే, సిచ్యువేషన్స్ అంతే. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు, అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? ఇప్పుడు లేదు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.